నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టులను వెంటనే, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు వెంటనే, డాక్టర్ పోస్టులు వెంటనే, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు వెంటనే, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు వెంటనే. జిందాబాద్ జిందాబాద్. పరిష్కరించాలి హాస్పిటల్లో ఉన్న డ్రైనేజీ సమస్య. ప్రభుత్వ హాస్పిటల్ కి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ హాస్పిటల్ కి మౌలిక సదుపాయాలు. సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను, సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను. ప్రభుత్వ హాస్పిటల్ కి మౌలిక సదుపాయాలు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యను, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యను. డాక్టర్లు అట్లాగే వైద్య సిబ్బంది, టెక్నీషియన్స్, నర్సింగ్ పోస్టులు భర్తీ చేయక సంవత్సరాల తరబడి ఖాళీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అనేక మంది సీజనల్ వ్యాధులకి గురై ఇవాళ డెంగ్యూ, మలేరియా అట్లాగే టైఫాయిడ్ ఇలా జిల్లాలో అనేక గ్రామాల్లో ఇవాళ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది పిట్టల్లా రాలిపోతూ రోజు కనపడుతున్నటువంటి ఈ పరిస్థితి ప్రభుత్వానికి కనపడకపోవటం అనేటటువంటిది శోచనీయం. అందుకోసం నెల రోజుల క్రితమే ఈ జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలపైన సర్వే చేసి ఈ పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం కూడా సమర్పించాం. అయినప్పటికీ ఎట్లాంటి స్పందన అనేటటువంటి లేనటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ యొక్క ధర్నాకి పూనుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇవాళ ఒకవైపు మురికి నీరు, డ్రైనేజ్ తోటి అసలు జబ్బుల కంటే ఈ జబ్బులతోటే అతను ప్రజలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి జిల్లా ఆసుపత్రిలో ఇవాళ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సరైనటువంటి పారిశుధ్యం లేదు, శుభ్రత లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తే ఉన్న రోగాల బదులు కొత్త రోగాలు ఆసుపత్రికి వస్తే అంటేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటిది ఉంది. అందుకే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఖాళీగా ఉన్నటువంటి డాక్టరు అట్లాగే నర్సింగ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు అంబులెన్సు అట్లాగే స్కానింగ్ మిషన్స్ని బాగు చేయటం, అట్లాగే ఇతర ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి అవసరమైనటువంటి నిధుల్ని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కేటాయించాలని ఇవాళ సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. ప్రతి శుక్రవారం స్వచ్ఛదనం, పచ్చదనం అనేటటువంటి పేరుతోటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమైనటువంటి ఆసుపత్రుల్లోకి వచ్చి ఇక్కడ పచ్చదనం అట్లాగే స్వచ్ఛదనం ఎక్కడ ఉందో ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ అట్లాగే కౌన్సిలర్స్ అట్లాగే జిల్లా అధికారులు ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకటనలతోటి ప్రజా సమస్యల పరిష్కారం కాదు, సమస్యల్ని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఇవాళ అధికారులు ప్రయత్నం చేయాలనేటటువంటిది సిపిఎం డిమాండ్ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్ కార్యక్రమాలు.